ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజిటల్ పోలార్ పొటెన్షియోమీటర్. పోలార్ పొటెన్షియోమీటర్ నథింగ్ బట్ ఏసీ పొటెన్షియోమీటర్. సో ఏసీ పొటెన్షియోమీటర్ అన్న డీసీ పొటెన్షియోమీటర్ అని మనకు అర్థం కావాలంటే బేసిక్ మనకు పొటెన్షియోమీటర్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. సో పొటెన్షియోమీటర్ నథింగ్ బట్ ఏ డివైస్ విచ్ మెజర్స్ ది అన్నోన్ ఈఎంఎఫ్ బై ఏ నోన్ రిఫరెన్స్ ఈఎంఎఫ్. ఏదైతే పొటెన్షియోమీటర్ నథింగ్ బట్ ఏదైతే డివైస్ అనేది మనకి అన్నోన్ తెలియని వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం నోన్ రిఫరెన్స్ అంటే తెలిసిన వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకొని అన్నోన్ ఈఎంఎఫ్ని ఫైండ్ చేసే డివైస్ని మనం పొటెన్షియోమీటర్ అంటాం. సో ఈ డిజిటల్ పోలార్ పొటెన్షియోమీటర్లో మనకి సర్క్యూట్ చూసుకున్నట్టయితే ఒక డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్ అండ్ వైబ్రేటింగ్ గాల్వనోమీటర్ అనే 2 గాల్వనోమీటర్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్ అనేది మనం బేసిక్గా స్టాండర్డైజేషన్ టైంలో యూజ్ చేస్తాం అండ్ వైబ్రేటింగ్ గాల్వనోమీటర్ అనేది మనం ట్యూనింగ్ టైంలో యూజ్ చేస్తాం. సో అండ్ ఎట్ ది సేమ్ టైమ్ స్లైడింగ్ వైర్ అనేది విత్ స్కేల్ కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యామ్మీటర్ అనేది ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ యామ్మీటర్. ఎందుకంటే మనం ఏసీ అండ్ డీసీకి యూజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ యామ్మీటర్ యూజ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ డీసీ వోల్టేజ్ సోర్స్ అండ్ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ సోర్స్, 2 వోల్టేజ్ సోర్స్. ఎందుకంటే ఈ స్టాండర్డైజేషన్ టైంలో మనం డీసీ వోల్టేజ్ సోర్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ సోర్స్ ఎందుకంటే మనం ట్యూనింగ్ టైంలో ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ సప్లై అనేది తీసుకుంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ ఏంటంటే రియోస్టాట్ వేరియబుల్ రెసిస్టర్. అండ్ ఈ సర్క్యూట్కి మనకి ఒక ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. సో ఈ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం సప్లైకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే ఒక వైండింగ్ అనేది డైరెక్ట్ ఇన్ ఫేజ్ విత్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ వైండింగ్ అనేది మనము ఒకటేమో డైరెక్ట్ ఫేజ్కి కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫేజ్ నుంచి ఇన్ సిరీస్ విత్ వేరియబుల్ కెపాసిటర్ అండ్ వేరియబుల్ రెసిస్టర్కి కనెక్ట్ చేయడం జరిగింది. కెపాసిటర్ అండ్ రెసిస్టర్ కనెక్ట్ చేసి సప్లై అనేది క్లోజ్ చేస్తాం. సో ఈ సప్లై ఏదైతే ఉందో ఇది అన్నోన్ సప్లై, ఎంత వోల్టేజ్ వస్తుందో మనకు తెలియదు. సో ఈ అన్నోన్ వోల్టేజ్ సప్లైని మనం డైరెక్ట్ పొటెన్షియోమీటర్ అన్నోన్ వోల్టేజ్ సప్లైకి కనెక్ట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి ఈ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్లో రోటర్ ఏదైతే ఉంటుందో రోటర్ వైండింగ్ అనేది మనం స్లైడింగ్ వైర్ సప్లై అనేది ఇస్తాం. సో ఈ సప్లై ఏదైతే ఉందో అది ఇక్కడ కనెక్ట్ చేయడానికి, అండ్ ఈ సప్లై ఏదైతే ఉందో అన్నోన్ వోల్టేజ్ సప్లై అది ఇక్కడ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో బేసిక్గా మనకి ఈ వర్కింగ్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డైజేషన్. సో స్టాండర్డైజేషన్ టైంలో మనము సేమ్ ఈ సర్క్యూట్ని మనం మినిమైజ్ చేసి ఇక్కడ చూసుకుంటే ఈ అన్నోన్ వోల్టేజ్ సోర్స్లో మనం స్టాండర్డ్ సెల్ వోల్టేజ్ అని మనకు తెలుసు. సో స్టాండర్డ్ సెల్ అనేది కనెక్ట్ చేసుకొని ఆ స్టాండర్డ్ సెల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది 1.0186 వోల్ట్స్ ఉంటుంది. సో 1.0186 వోల్ట్స్ స్టాండర్డ్ సెల్ని మనం అన్నోన్ వోల్టేజ్ సోర్స్లో కనెక్ట్ చేసిన తర్వాత మనం స్టాండర్డైజేషన్ టైంలో మనం ఏం చెప్పాను ఇందాక డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను. సో డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాం. సో డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్ అనేది మనకి స్లైడింగ్ వైర్ స్కేల్కి కనెక్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఈ టర్మినల్ ఏదైతే ఉందో అది స్లైడింగ్ వైర్కి కనెక్ట్ చేస్తాం. సో స్లైడింగ్ వైర్ ఇది స్లైడింగ్ వైర్ అండ్ దాని స్కేల్. సో అండ్ ఎట్ ది సేమ్ టైం స్లైడింగ్ వైర్ ఏదైతే ఉందో అది ఇన్ సిరీస్ విత్ యామ్మీటర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ యామ్మీటర్ ఏంటి ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ యామ్మీటర్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ యామ్మీటర్ ఏదైతే ఉందో అది ఒక డీసీ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 వోల్ట్స్ అని తీసుకుంటాం. 8 వోల్ట్స్ అనేది సప్లై తీసుకున్నాం ఎగ్జాంపుల్గా డీసీ సోర్స్ అనేది. సో ఆ సోర్స్ అనేది ఒకటేమో రియోస్టాట్కి అండ్ ఇంకో టర్మినల్ ఏమో యామ్మీటర్ కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ స్లైడింగ్ వైర్ స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ అనేది రియోస్టాట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం స్టాండర్డ్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ ఎంతనో తెలుసు 1.0186 వోల్ట్స్. సో 1.0186 వోల్ట్స్ అనేది మనము స్టాండర్డ్ వైర్ స్కేల్లో ఇండికేట్ చేసేలా పెట్టుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనము ఇండికేట్ చేసిన తర్వాత కూడా గాల్వనోమీటర్ అనేది మనకి 0 డిఫ్లెక్షన్ చూపించదు. సో 0 డిఫ్లెక్షన్ ఎందుకు చూపించదు అంటే మనం ఇక్కడ డీసీ సప్లై అనేది ఇస్తాం. సో ఈ డీసీ సప్లై అనేది ఇచ్చినప్పుడు గాల్వనోమీటర్ సమ్ డిఫ్లెక్షన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ గాల్వనోమీటర్ అనేది 0 డిఫ్లెక్షన్ చూపించాలంటే మనం రియోస్టాట్ని వ్యారీ చేసుకోవాలి. సో రియోస్టాట్ని ఎలా వ్యారీ చేసుకోవాలంటే గాల్వనోమీటర్ అనేది 0 డిఫ్లెక్షన్ చూపించేంత వరకు మనం రియోస్టాట్ని వ్యారీ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం రియోస్టాట్ అనేది వ్యారీ చేసినప్పుడు గాల్వనోమీటర్ అనేది 0 డిఫ్లెక్షన్ చూపిస్తుందో, 0ని ఇండికేట్ చేస్తుందో అప్పుడు మనకి ఇక్కడ యామ్మీటర్లో సమ్ రీడింగ్ అనేది చూపిస్తుంది. సో ఆ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.50 ఆంప్స్ అనేది తీసుకుందాం. సో
ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఇది 0.50 ఆంప్స్ అనేది మనం వాల్యూ తీసుకున్నాం. సో ఈ వాల్యూ అనేది మనం ఈ వచ్చిన వాల్యూని మనం ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ వచ్చిన వాల్యూని మనం ఫర్దర్గా ట్యూనింగ్ లోపల యూజ్ చేస్తాం. ట్యూనింగ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే మనము స్టాండర్డైజేషన్లో స్టాండర్డ్ సెల్ అనేది కనెక్ట్ చేస్తామో ఆ స్టాండర్డ్ సెల్ని డిస్కనెక్ట్ చేస్తాం. సో స్టాండర్డ్ సెల్ డిస్కనెక్ట్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం మనము డిఆర్ఎస్ఎల్ గాల్వనోమీటర్ని డిస్కనెక్ట్ చేసి వైబ్రేటింగ్ గాల్వనోమీటర్ని కనెక్ట్ చేసుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే డీసీ సోర్స్ ఏదైతే మనం స్టాండర్డైజేషన్ టైంలో డీసీ సోర్స్ అనేది కనెక్ట్ చేసి ఉన్నామో ఆ డీసీ సోర్స్ని రిమూవ్ చేసి ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ దాని రోటర్ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లైకి మనము కనెక్ట్ చేయడం జరిగింది. సప్లై అనేది కనెక్ట్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే మనం పవర్ సప్లైని ఇచ్చినామో పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇండక్టివ్ కాయిల్లో మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ఫ్లక్స్ అనేది రోటర్ వైండింగ్కి కనెక్ట్ అయినప్పుడు రోటర్ వైండింగ్ లోపల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా రోటర్ లోపల సమ్ ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఇది కూడా వైండింగ్ కదా, ఇది కూడా వైండింగ్ అయినప్పుడు దీని లోపల సమ్ ఫ్లక్స్ అనేవి ఉంటాయి. సో according to Faraday's law of electromagnetic induction, whenever a current connected in a uniform magnetic field and force is exerted on the conductor. సో ఎప్పుడైతే మనము యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కండక్టర్ మీద మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో ఆ ఫోర్స్ వల్ల ఈ రోటర్ ఏదైతే ఉందో అది రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఆ రొటేషన్ ఎంతైతే మన రోటర్ అనేది రొటేట్ అవుతుందో ఆ రోటర్ యొక్క రొటేషన్ డిఫ్లెక్షన్ ఏదైతుందో అది మన ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యాంగిల్. ఎంత యాంగిల్ అయితే మనకి రోటర్ రొటేట్ అవుతుందో అంత అమౌంట్ ఆఫ్ యాంగిల్ అనేది మనకి ఫేజ్ షిఫ్టింగ్లో ఉన్న దానికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అనేది దీని లోపల ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయింది. సో ఈ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయినప్పుడు ఈ సప్లై అనేది మనం ఇక్కడ స్లైడింగ్ వైర్కి కాంటాక్ట్కి కనెక్ట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అన్నోన్ వోల్టేజ్ని మనం ఇక్కడ సప్లై కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎంత అయితే కరెంట్ అనేది ఉంటుందో ఆ కరెంట్ అనేది ఈఎంఎఫ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా దీనిలో యామీటర్లో సమ్ డిఫ్లెక్షన్స్ అనేది చూపిస్తుంది. సో సమ్ డిఫ్లెక్షన్ చూపించినప్పుడు ఏమవుతుంది అది ఐదర్ మన ఫస్ట్ స్టాండర్డైజేషన్లో 0.50 కన్నా ఎక్కువ అన్న రావచ్చు తక్కువ అన్న రావచ్చు. సో ఆ ఎక్కువ తక్కువ లేకుండా మనకి కరెక్ట్ వాల్యూ తెలియాలంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం రియోస్టార్ట్ని వ్యారీ చేసుకోవాలి. ఎంతవరకు వ్యారీ చేసుకోవాలంటే మనకి స్టాండర్డైజేషన్లో 0.50 ఆంప్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఎంత అయితే తీసుకున్నామో స్టాండర్డైజేషన్లో ఎంత అయితే మనకు కరెంట్ వచ్చిందో ఆ కరెంట్ వాల్యూ వచ్చేంత వరకు మనం యామ్మీటర్ రీడింగ్ వచ్చేంత వరకు రియోస్టార్ట్ని వ్యారీ చేసుకోవాలి. సో రియోస్టార్ట్ని వ్యారీ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రియోస్టార్ట్ని వ్యారీ చేసాం సమ్ ప్లేస్లో మనకి 0.50 ఆంప్స్ వచ్చింది, 0.50 ఆంప్స్ వచ్చింది. ఇప్పుడు ట్యూనింగ్లో కూడా 0.50 ఆంప్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి స్లోగా రోటర్ని రొటేట్ చేయాలి. ఎందుకంటే రోటర్ ఎంత రొటేట్ అయినా సరే అది ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్లో ఉండాలి. రోటర్ యాంగిల్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్తో మ్యాచ్ అవ్వాలి. కరెంట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ రోటర్ యాంగిల్. రోటర్ ఎంతైనా తిరగానే మనకి కరెంట్ వాల్యూని ఎఫెక్ట్ చేయకూడదు. ఇన్ కేస్ ఆఫ్ రోటర్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రీడింగ్ మారిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుంది మనకి అక్యురేట్ వాల్యూ అనేది రాదు. సో అక్యురేట్ వాల్యూ కోసం మనం ఏం చేయాలి ఎంత రోటర్ రొటేట్ అయినా సరే రోటర్ అనేది 360 డిగ్రీస్ ఎంత అన్నా రొటేట్ కానీ మనకి కరెంట్లో చేంజ్ రాకుండా ఉండాలంటే మనం రియోస్టాట్ అండ్ కెపాసిటర్ ఏదైతే మనం ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్లో రియోస్టాట్ అండ్ కెపాసిటర్ ఉందో దాని వాల్యూస్ అనేది వ్యారీ చేసుకోవాలి. ఎంతవరకు ఈ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ని 90 డిగ్రీస్ ఈ ఫేజ్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ 90 డిగ్రీస్ ఉంటే ఆటోమేటిక్గా మనకి కరెంట్ వాల్యూస్ అనేది చేంజ్ అవ్వవు. సో ఆ 90 డిగ్రీస్ వచ్చేంత వరకు మనం ఈ కెపాసిటర్ వాల్యూ అండ్ రియోస్టాట్ వాల్యూని వ్యారీ చేసుకోవాలి. అలా వ్యారీ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈ కరెంట్ వాల్యూ అనేది డిఫ్లెక్ట్ అవ్వదు. సో ఆ కరెంట్ వాల్యూ చేంజ్ అవ్వకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి స్లైడింగ్ వైర్ లోపల మనకి సమ్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే దీని లోపల స్కేల్ అనేది ఉంటుంది. సో ఆ స్కేల్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ ఎంత అయితే మనము వోల్టేజ్ అయితే ఉందో ఆ వోల్టేజ్ని మనం ఈ స్కేల్ లోపల ఇండికేట్ చేస్తుంది. ఈ స్లైడింగ్ వైర్ అనేది ఈ కాంటాక్ట్ అనేది మనకి ఈ స్కేల్ లోపల మనకి ఇండికేట్ చేస్తుంది. అలా మనం దీని లోపల వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని లోపల మెజర్మెంట్స్ ఎలా ఉంటుందంటే
సో వోల్టేజ్ అప్లై చేసాం. సో ఇక్కడ మన వైండింగ్ 1లో I1 కరెంట్ అనుకుంటే, వైండింగ్ 2లో I2 కరెంట్ అనుకుంటే, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఫార్ములా అని ఉండాలి కదా. సో ఆ ఫార్ములా మనం డెరైవ్ చేయాలంటే, సో ప్రైమరీ కరెంట్ I1, ప్రైమరీ కరెంట్ అంటే I1 కరెంట్ ఈక్వల్ టు Im sin θ. sin θ నథింగ్ బట్ ఒమేగా టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కదా. సో ఒమేగా టీ అనేది మనం తీసుకున్నాం. సో E1 ఈక్వల్ టు, సో ఎన్ నథింగ్ బట్ కాన్స్టాంట్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది మనకి కాన్స్టాంట్ టర్మ్స్ కాబట్టి ఎన్ అనేది కాన్స్టాంట్ తీసుకున్నాం. సో E1 ఈక్వల్ టు I ఇంటూ నథింగ్ బట్ Im sin ఒమేగా టీ ఇంటూ కాస్ థీటా. అండ్ E2 ఈక్వల్ టు, let it be equation 1, అండ్ E2 కూడా సేమ్ కాన్స్టాంట్ ఇంటూ సైన్ I ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ థీటా. సో ఈ ప్లస్ థీటా ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఓన్లీ మనకి ఇండక్టెన్స్ పార్ట్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ మనకి ఇండక్టెన్స్తో పాటు కెపాసిటెన్స్ పార్ట్ కూడా ఉంది. ఎందుకంటే వైండింగ్ వల్ల ప్రైమరీ కరెంట్లో E1లో మనకి ఏముంది, ఓన్లీ ఇండక్టెన్స్ పార్ట్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ మనకి E2 ప్లస్లో ఏముంది, E2 ప్లస్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఉంటాయి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం కెపాసిటెన్స్ కూడా ఉంది. సో ఈ వాల్యూని కెపాసిటెన్స్ ఉండడం వల్ల మనకి యాంగిల్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ప్లస్ థీటా వచ్చిన దానికి ప్లస్ థీటా అని రాసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, K ఇంటూ I ఇంటూ సైన్ 90 ప్లస్ థీటా నథింగ్ బట్ కాస్ థీటా ఇంటూ కాస్ 90 ప్లస్ థీటా నథింగ్ బట్ సైన్ థీటా. సో ఫస్ట్ ప్లేస్లో మనకి ఒమేగా టీ కాబట్టి ఒమేగా టీ. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో ఇది మనకి ఎలా ఉంటుంది, నెగిటివ్ సైన్లో రావడం జరిగింది, ఎందుకంటే మనకి డైరెక్షన్ అనేది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్లో రావడం జరిగింది. సో మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 అయితే సో E1 మైనస్ E2 అవుతుంది. సో E1 మైనస్ E2 సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే E ఈక్వల్ టు E1 మైనస్ E2. E1 వాల్యూ ఎంత, E1 ఈక్వేషన్ నథింగ్ బట్ K ఇంటూ I ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ కాస్ థీటా మైనస్ E2 ఈక్వేషన్ ఏంటి, మైనస్ KI కాస్ ఒమేగా టీ ఇంటూ సైన్ టీ. సో ఇది ఎలా ఉందంటే మనకి సైన్ ఆఫ్ A మైనస్ B థీటా అంటే సైన్ A మైనస్ B ఈక్వల్ టు సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్ B. సో ఈ ఫార్మాట్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో E ఈక్వల్ టు K అండ్ I అనేది మన కాన్స్టెంట్ అయితే సైన్ ఆఫ్ A మైనస్ B, సో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ థీటా. సో ఈ విధంగా మనము ఎంత వోల్టేజ్ అనేది ఉందో అన్నోన్, అంటే ఎంత అన్నోన్ EMF అనేది ఉందో అది ఈ ఫార్ములాలో డెరైవ్ ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు.